టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలనుకుంటున్నారా? ఇండియాస్ టాప్ కాంపిటిటివ్ ఎగ్జామ్స్, ఐఐటీ, నీట్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరీర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. 12th క్లాస్ పిల్లలకి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఏవైతే ఇంపార్టెంట్ రాయాలో అవి కొన్ని నేను ఆల్రెడీ చెప్పాను. ప్రాబబ్లీ ఇంకా ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని నేను చెప్తాను. బట్ స్పెసిఫిక్గా నేను అన్ని ఎగ్జామ్స్ లాంటివి ఎక్స్పెక్ట్ చేయకండి. ఇది ఏటీ ఎగ్జామ్ చెప్పండి, ఎస్ఆర్ఎం చెప్పండి, అమృత చెప్పండి, ఎంసెట్ చెప్పండి అని కామెంట్లు పెట్టకండి. సో అలాంటి కాలేజీలు అసలు కన్సిడరేషన్ కూడా చేయండి అసలు. సో అసలు ఓన్లీ టైర్ 1 ఆప్షన్స్కి సంబంధించిన ఎక్స్క్లూసివ్ పర్సన్ కాబట్టి దానికి సంబంధించి నేను మాట్లాడతాను. అలాగే ఇండియాకి సంబంధించిన, అబ్రాడ్కి సంబంధించిన. సో దానిలో భాగంగా స్పెషల్గా ఎవరైతే జేఈ మెయిన్స్ కొంచెం సరిగ్గా రాయలేకపోయారో, వచ్చే అవకాశాలు ఎవరికైతే లేవో, స్టిల్ కొంచెం టైర్ 1 కాలేజీకి వెళ్దామని చెప్పి ఎవరికైతే మనసులో అనుకుంటారో వాళ్ళకి సంబంధించినటువంటి ఒక ఎగ్జామ్ గురించి ఈరోజు చెప్పబోతున్నాం. ఇంతకుముందు ఇప్పుడు చెప్పరా ఈ ఎగ్జామ్. వెస్ట్ బెంగాల్ జేఈ అని ఒక ఎగ్జామ్ ఉంటుందండి, WBJEE అని. అంటే మనకి ఎలాగైతే లోకల్ స్టేట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ అన్ని స్టేట్లకు ఎలాగైతే ఉంటుందో, ఎక్స్క్లూసివ్గా వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు రాసే ఎగ్జామ్ అప్రాక్సిమేట్గా 1.2 lakhs అలా రాస్తారు. దీంట్లో 4 లోకల్ కోటా ఉంటుంది. ఆ 4 లోకల్ కోటా గురించి ఇప్పుడు నేను మీకు అడ్రస్ చేయబోతున్నా. ఈ 4 లోకల్ కోటా యొక్క ప్రత్యేకత ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి ప్రీమియర్ కాలేజ్ అయినటువంటి జాదవ్పూర్ యూనివర్సిటీ ఏదైతే మనకు ఉందో, కలకటా, యూనివర్సిటీ ఆఫ్ కలకటా ఇలాంటివి ఏవైతే ఉన్నాయో, దానితో పాటుగా కొంచెం ప్రైవేట్ కాలేజీల్లో కొంచెం బెటర్గా ఉన్న కాలేజెస్ ఏవైతే మీకు ఉన్నాయో, అంటే ఇప్పుడు ఈవెన్ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ సిరమిక్ టెక్నాలజీ చదవాలంటే ఇక్కడ సిరమిక్ టెక్నాలజీస్ ఉండవు. అలాగే లేదా గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్స్టైల్ టెక్నాలజీకి సంబంధించిన కాలేజీ కానివ్వండి, కొంచెం ప్రైవేట్ హెరిటేజ్ కానీ హాల్డియా గుర్తుపెట్టుకోండి, రెండు హెచ్లు. అలాగే నేను అది అట్లాగే న్యూ జలపాయిగురి కాలేజ్ ఒకటి ఉంటుందండి, గవర్నమెంట్ కళ్యాణి కాలేజ్ లాగా న్యూ జలపాయిగురి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని ఉంటుందండి. న్యూ జలపాయిగురి అంటే అఫ్కోర్స్ అది నాకు బాగా గుర్తున్న ప్లేస్. ఎందుకంటే నేను అస్సాంలో వర్క్ చేసేటప్పుడు ఎప్పుడన్నా మనం వెస్ట్ బెంగాల్ ఇటు సైడ్ ఆంధ్ర రావాలంటే ట్రైన్లో వచ్చినప్పుడు న్యూ జలపాయిగురి అనేది ఒక మేజర్ జంక్షన్ అండి. అక్కడి నుంచి ఈవెన్ డార్జిలింగ్ కానీ లేకపోతే సిక్కిం కానీ ఎలాంటి ప్లేస్కి వెళ్ళాలన్నా కూడా అది జంక్షన్ పాయింట్. చాలా సందర్భాల్లో ట్రావెల్ చేయడం ఇట్స్ గ్రేట్ ఎక్స్పీరియన్స్, ఎందుకంటే ఆ జర్నీ చాలా బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుందండి. యాక్చువల్గా బై రోడ్డు అక్కడి నుంచి దిగి మనం వెళ్తాం కాబట్టి. సో చాలా సందర్భాల్లో నేను రావడం, ఆ ప్లేస్ మీద నాకు బాగా పరిచయం ఉన్న ప్లేస్, మంచి న్యాచురల్గా మంచి బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉంటాయండి ఆ సరౌండింగ్ ఏరియాస్లో కూడా. కొంచెం హిల్ ఏరియాస్ అవి ఉంటాయి, బట్ ఇవి పక్కన పెట్టండి. సో అట్లాగే ఏదైతే టెక్నో మెయిన్ సాల్ట్ ల్యాబ్ ఏదైతే ఉంటుందో, TMSL అని ఉంటుందండి, లేక్ అని ఉంటుంది. అదొక కాలేజీ కానివ్వండి, లేకపోతేనేమో ఇన్స్టిట్యూట్ మధ్య టెక్నో ఇండియా యూనివర్సిటీ అని సంథింగ్ కొంచెం బెటర్గా ఉన్నటువంటి కాలేజెస్ ఒక 4-5 ఉంటాయండి. ఈ 4-5 కాలేజెస్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ కూడా ఉంటుంది, IEM అని. ఇట్లాంటి పర్టికులర్ కాలేజెస్కి సంబంధించినటువంటిది ఏదైనా మీరు 4 లోకల్ కోటాలో వెళ్ళాలనుకుంటే దీనికి వెళ్ళచ్చు. దీంట్లో 4 లోకల్ కేటగిరీలో 2 ఉంటాయి మళ్ళీ. ఒకటి జేఈ మెయిన్స్తో 10% సీట్స్ ఇస్తారు వాళ్ళు. అలా కాకుండా ఈ WBJEE ఎగ్జామ్ ద్వారా వెళ్ళినప్పుడు కూడా దీని 4 లోకల్ కోటాకు కూడా మీకు ఒక 10% సీట్స్ అలాట్ చేస్తారు. అన్ని కాలేజీలకి ఒకే రకమైన ఫిక్స్డ్ నెంబర్ ఉండదు, కన్ఫ్యూజ్ అవుతుంది. సో జేఈ ద్వారా వెళ్ళేది వేరు, అంటే ఈ కౌన్సిలింగ్ వీళ్ళు కండక్ట్ చేస్తారు. ఇది 1962లోనే ఎప్పుడో వెస్ట్ బెంగాల్ ఏదైతే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ బోర్డు అని చెప్పి స్టార్ట్ చేశారు. సబ్సిక్వెంట్గా నెమ్మదిగా కోర్స్ నీట్ అది ఉందిగా, నీట్ వచ్చిన తర్వాత తీసేశారు. దాన్ని తీసేసి ఇప్పుడు WBJEE అనేది ఏదైతే ఉంటుందో దీని ద్వారా మీకు ఫార్మా కోర్సెస్కి సంబంధించి కానీ, ఆర్కిటెక్చర్ కోర్స్ కూడా దీని ద్వారానే, ఇంజనీరింగ్ కూడా, ఈవెన్ ఆర్కిటెక్చర్ కూడా మనం వెళ్ళొచ్చు, ఫార్మా కూడా మనం వెళ్ళొచ్చు అక్కడికి, ఈవెన్ జాదవ్పూర్ యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీస్కి. ఈ పర్టికులర్ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో 2 రకాలుగా ఉంటుందండి. పేపర్ 1, పేపర్ 2 అని ఉంటుంది. పేపర్ 1 వచ్చేటప్పటికి మ్యాథమెటిక్స్ ఉంటుంది. మార్నింగ్ సెషన్ 11 to 1 జరుగుతుంది. 100 మార్క్స్ ఉంటుందండి ఇది. అంటే మీకు ఎలా ఉంటుందంటే 50 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. 50 into 1 50 మార్క్స్, 50 క్వశ్చన్స్. అలా కాకుండా 15 ఏమో 2 మార్క్స్ ఉంటాయండి. 15 into అది మైనస్ మార్క్ కూడా ఉంటుందండి. అట్లాగే ఒక 10 ఏమో మైనస్ మార్క్ ఉండదు, అంటే ఫిల్లింగ్ న్యూమరికల్ ఆన్సర్ టైప్ ఉంటుంది జేఈ మెయిన్స్ టైప్లో. క్వశ్చన్స్ వచ్చేటప్పటికి ఓవరాల్గా 75 క్వశ్చన్స్ ఉంటాయండి జేఈ మెయిన్స్ లాగా. బట్ ఓవరాల్గా 2 hours టైమే, 3 hours టైం కాదు. 2 hoursలోనే 100 మార్క్స్ ఉంటుందండి. ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ మళ్ళీ ఉంటుందండి, 3 to 5 సంథింగ్ 2 to 4 అలా ఉంటుంది. ఈ ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ ఏదైతే మీకు ఉంటుందో, ఈ ఆఫ్టర్నూన్ ఎగ్జామ్లో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఉంటుంది. సో ఫిజిక్స్కి వచ్చేటప్పటికి మరి 50 మార్కులు, కెమిస్ట్రీకి వచ్చేటప్పటికి 50 మార్కులు. అందులో 30 క్వశ్చన్లు MCQ 1 మార్క్ ఉంటుంది. 5 ఉంటుందండి. 5 నేను చెప్పాను కదండి, మైనస్ మార్కులు 5 ఉంటుంది. MCQలో మరి 2 మార్క్స్ ఉంటాయి కాబట్టి -0.5 ఉంటుంది. మిగిలిన మైనస్ మార్కులు ఉండదు, అది డాషెస్ కింద ఉంటాయి. ఓవరాల్గా చూసినట్లయితే 40 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్ ఉంటాయి ఫిజిక్స్కి. అలాగే కెమిస్ట్రీకి కూడా 40 క్వశ్చన్స్, 50 మార్క్స్ ఉంటాయి. సో ఓవరాల్గా మీరు చూసినప్పుడు
మ్యాథ్స్కి ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే యాక్చువల్గా నేను మ్యాథ్స్కి ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుందండి ఇక్కడ. ఎందుకంటే ఒకవేళ మ్యాథ్స్ ఎవరైతే కొంచెం బెటర్గా బాగా చేయగలరు అనుకుంటారో వాళ్ళకి ఇది వస్తుంది. మిగిలిన ఎగ్జామ్లో మ్యాథ్స్కి 1/3 వెయిటేజ్ ఉంటుంది, ఇక్కడ 50% వెయిటేజ్ మ్యాథ్స్కి వెళ్ళిపోయింది. సార్ నేను ఫార్మాకి వెళ్ళాలి, లేకపోతే వేరే కోర్సెస్కి వెళ్ళాలి, ఆర్కిటెక్చర్కి వెళ్ళాలి అనుకుంటే ఆర్కిటెక్చర్కి వెళ్ళాలంటే అది వేరండి. మొత్తం ఎలాగ మీరు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ రాయాలి, ఎలిజిబిలిటీ కూడా ఉండాలి. దానికి రూల్ ఏంటంటే ఇండియాలో ఎక్కడ ఆర్కిటెక్చర్కి వెళ్ళాలన్నా కూడా నాటా ఎగ్జామ్ క్వాలిఫై తీరాలి. మెయిన్స్ పేపర్ 2 అన్నా ఉండాలి. ఆఫ్ కోర్సు ఐఐటీకి వెళ్ళి ఆర్కిటెక్చర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా వేరండి, పక్కకు పెట్టేయండి. ఇప్పుడు మిగతా కాలేజీలకు ఏదైతే వెళ్తారో దీని ఎలిజిబిలిటీ క్రైటీరియా డిఫరెంట్ ఉంటుందండి. ఈ బట్లర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా నాటా కంపల్సరీగా చేయాలి. నాటా ఎవరి 3 monthsకి రాయొచ్చు. ఇవాళ 11th క్లాస్ పిల్లలైనా రాయొచ్చు, ఆల్రెడీ ఓపెన్లో కూడా ఉంది, ఇప్పుడు కూడా రాయొచ్చు మీరు. అది క్వాలిఫై అయిన తర్వాత అప్పుడు WBJE రాసి దాని ద్వారా కూడా ఆర్కిటెక్చర్కి వెళ్ళే అవకాశం ఉంటుందంటే ఉంటుంది. ఇది ఫీజు చాలా తక్కువ జాదవ్పూర్ యూనివర్సిటీ. ఆల్మోస్ట్ 50,000 కూడా ఉంటుంది, 10,000 20,000 ఉంటుందండి అంతే. చాలా తక్కువ అండి ఫీజు. చాలా హైలీ సబ్సిడైజ్డ్ యూనివర్సిటీ. అంత తక్కువ ఫీజులు హైయెస్ట్ క్వాలిటీ వచ్చి ఎడ్యుకేషన్ భారతదేశం మొత్తం మీద ఎక్సెప్ట్ ఐఐటీస్ అంటే పక్కకి తీసేస్తే భారతదేశం మొత్తం మీద జాదవ్పూర్ యూనివర్సిటీ నెంబర్ 1 ప్లేస్ అండి. అసలు హైలీ సబ్సిడైజ్డ్. ఎందుకంటే కాస్ట్ తక్కువ ఉంటుందని చాలా మంది ఎక్కువ మంది ఇష్టపడతారంటే కంపెనీస్ కూడా మంచి సిఎస్ మంచి ప్లేస్మెంట్స్ వస్తాయండి. అక్కడ మంచి ప్లేస్మెంట్స్ వస్తాయి. సో దానికే మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇక్కడ పనికిమాల కాలేజీలు లేకపోతేనేమో ఈ డిగ్రీ కాలేజీల కంటే చాలా రెట్లు బెటర్. అది సరే పక్కన పెట్టండి. ఈ పర్టికులర్ కాలేజీకి సంబంధించి ఇంకొక పాయింట్ ఏంటంటే ఫార్మాకి వెళ్ళాలనుకుంటే జనరల్గా ఫార్మాకి వెళ్ళాలంటే అందరికీ తెలిసిందే కదా, మామూలుగా బైపీసీ వాళ్ళు వెళ్తారు. ఇక్కడ మనకున్న చెత్త ఎంసెట్ కాలేజీలు ఉంటాయి కదా, వాటికి వెళ్ళాలంటే మామూలుగా బైపీసీ రాసి వెళ్తూ ఉంటారు. జాదవ్పూర్ యూనివర్సిటీలో ఫార్మాకి వెళ్ళాలన్నా మీరు మ్యాథ్స్ రాయవలసిందే. ఇది గుర్తుపెట్టుకోండి. వాడు మ్యాథ్స్ ఉంటే తప్ప ఎవరు. కానీ అదే వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి ప్రైవేట్ కాలేజీ ఫార్మా కాలేజీలు ఉంటాయి, కొన్ని ఫార్మా ఉన్నాయి, దానికి మరి బైపీసీ వాళ్ళు వెళ్ళినా పర్లేదు చెప్తాడు. లో క్వాలిటీ ఉన్న కాలేజీల్లోనేమో ఫార్మాకి, బయోటెక్నాలజీకి, బయో ఇన్ఫర్మాటిక్స్కి చెత్త స్క్రాప్, టైర్ 6 స్క్రాప్ అంతా కూడా బైపీసీ వాళ్ళు అలౌ చేస్తారు. ఎందుకంటే డబ్బుల గురించి. ఎందుకంటే 5 లక్షల మంది నీట్ రాస్తే 1,00,000 సీట్లే ఉంటాయి, మిగిలిన 20 లక్షల మంది మిగిలిపోయి వ్యాపారం చేస్తారండి. ఇంకా దీనికి ఒక లిమిట్ ఉండదు. మీరు కంప్యూటర్ సైన్స్ ఇచ్చి పడేస్తారండి. కంప్యూటర్ సైన్స్ కూడా ఇచ్చేస్తారు. మల్లారెడ్డి ఇస్తాడు, కేఎల్జీ కూడా ఇస్తాడు, లేదా ఆడిస్తాడు, శివకాశి కూడా ఇస్తాడు, లేదా అక్కడ పోతే మారువాడి కూడా ఇస్తాడు, లేదా ఎవడైనా సరే కంప్యూటర్ సైన్స్ ఈ టైర్ 6 కాలేజీలు ఇచ్చేస్తారు ఎర్రగా. సో బట్ పెద్ద కాలేజీలో బయో ఇన్ఫర్మాటిక్స్కి, బయోటెక్నాలజీలకి, లేకపోతే ఇట్లాంటి ఫార్మాలకి కొంచెం ఇది అవి అంటే బయాలజీ కాంబినేషన్లో ఉన్న కోర్సెస్ కూడా మ్యాథమెటికల్. ఇప్పుడు యూఎస్ వెళ్ళారనుకోండి ఫార్మా, వెళ్ళారనుకోండి యూకే వెళ్ళారనుకోండి ఫార్మా, ఆస్ట్రేలియా వెళ్ళారనుకోండి మ్యాథ్స్ లాగా ఎవరాళ్ళు యాక్చువల్గా వాళ్ళకి కెమిస్ట్రీ మ్యాథ్స్ ఉంటే చాలు. బయాలజీ అనేది అసలు దీనికి పనికిన సబ్జెక్ట్ పెద్ద అవసరం లేదు. అది యాక్చువల్గా బయాలజీ అంటే మెడిసిన్ అనుకుంటారు. అది మీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థమవుతున్న విషయం నాకు క్లారిటీ ఉంది. మీకు అర్థమవుతుంది అనుకోవట్లేదు, మీకు బ్రెయిన్ ఉంటుంది, అర్థమవుతుంది. ఎప్పుడు అనుకోలేదు, ఎప్పుడు అనుకోకూడదు. ఎవడో ఒకళ్ళు ఇద్దరు కన్నా కనీసం ఏదైనా కొంచెం అవగాహన ఉన్నవాడు కొంచెం ట్రస్ట్ మీద అది కూడా అర్థం అవ్వదు. సతీష్ గారు చెప్పారు కాబట్టి నమ్మకం మీద కరెక్టే ఉంటుందని అనుకున్నవాడు ఒకళ్ళిద్దరు ఉంటారు కాబట్టి వాళ్ళిద్దరి గురించి చెప్పడం అంతే. మీరు వింటారో, మీరు బాగుపడిపోతారో అని ఉండదు. మీకు ఎప్పుడైతే 10 మార్కులకి సీట్ ఇప్పిస్తానో, లేకపోతే 4 మార్కులు కూడా రానోడికి జేఈ కోచింగ్ ఇస్తానో, 5 లేకపోతే బిఏలు, బీకాములు రాసి సివిల్ సర్వీస్ ఐఏఎస్లు ఐపీఎస్లు చేస్తారంటారు. చెప్తా ఐఏఎస్లు ఐపీఎస్ వాడిని ఎవడో వచ్చాడంటే నిజంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మొత్తం 2 రాష్ట్రాల్లో తెలుగులో 100లో 2 ర్యాంకులు వచ్చినాయంటే ఎండాడు 100లో 2 ర్యాంకులు వచ్చినాయి. ఇది ఎండవు అసలు ఎక్కదాడికి. ఓపెన్ కేటగిరీ 180 ర్యాంక్ దాటితే ఉండదు, 180 ఉంటాయి కదా ఐఏఎస్లో. మొత్తం రాష్ట్రం మొత్తం ఇద్దరు ముగ్గురు కూడా ఐఏఎస్ ఐపీఎస్ లేరు. ఆ 2 కూడా ఐపీఎస్ లేరు, నేను ఉంటానంటే నాకు అర్థం కాదు. సరే పక్కన పెట్టండి, మళ్ళీ ఆ టాపిక్లోకి వెళ్తే మనం నాకు ఫ్రస్ట్రేట్ అవుతాను నేను. సరే పక్కన పెట్టండి. ఈ పట్ల వెస్ట్ బెంగాల్ జేఈ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో, ఈ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో ఎగ్జామినేషన్ సెంటర్ మాత్రం మనకు ఉండదండి. మీరు ఎగ్జామినేషన్ సెంటర్ ముంబై ఇచ్చాడు కానీ మరి దూరం అవుతుంది. ప్రాబబ్లీ మీరు ఖరగ్పూర్ కానీ ఇలాంటి ఏరియాస్ ఏదైనా వెళ్ళి ఆ ఖరగ్పూర్ ఐఐటీ కూడా చూసి ఎగ్జామ్ కూడా రాసి వస్తే బెటర్ మీరు వెళ్తే. ఇది 24th ఎగ్జామ్ ఉందండి, May 24th ఎగ్జామ్ అండి. దీనికి లాస్ట్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అప్లై చేయడానికి April 5th మీరు లాస్ట్ డేట్కి రిజిస్ట్రేషన్ చేయాలండి. దీనికి మళ్ళీ ఏజ్ లిమిట్ ఒకటి ఉందండి. జనరల్గా ఇంజనీరింగ్ ఏజ్ లిమిట్ ఉండదు, మెడికల్కి ఏజ్ లిమిట్ పెడతాడు. బట్ దీనికి 17 years మినిమం ఏజ్ ఉండాలంటే. బట్ డేట్ ఇచ్చాడంటే ఆ డేట్కి డిసెంబర్ ఇప్పుడు ఇచ్చినట్టున్నాడు. ఆ డేట్కి ఒకసారి చూసుకుని ఆ డేట్కి మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం 17 సంవత్సరాలు ఉందో చూసుకోండి. నీట్ లాగా దీనికి కూడా ఏజ్ క్రైటీరియా ఉంది. సో ఇది. సో అట్లాగే మీకు వేరే కాలేజెస్ ఏదైతే ఎలిజిబిలిటీ క్రైటీరియా పర్స్పెక్టివ్లో వచ్చేటప్పటికి జనరల్గా జేఈలో ఎలాంటి కాలేజీకి వెళ్ళాలంటే 75% ఉండాలి. చాలా మందికి లాస్ట్ ఇయర్ నా దగ్గరకు వచ్చినటువంటి పిల్లలు 8 మంది పిల్లలకి, కరెక్ట్గా 8 మంది పిల్లలకి జేఈలో మంచి సీట్లు వచ్చి, ఈవెన్ ఇంక్లూడింగ్ ఐఐటి మద్రాస్ కంప్యూటర్ సైన్స్ వచ్చినటువంటి విద్యార్థులు కూడా ఇంటర్ 75 లాక్ సీట్లు పోయినాయి. ఇది చెప్పిన ఎవడేంటో మీరు ఎంటారని అనుకోవట్లేదు నేను. ఆ పోయినాయి కదా, కనీసం ఎక్స్పీరియన్స్ అని అర్థం చేసుకోండి అని చెప్తున్నాను నేను. ఆ ఇంటర్ మార్కులు ఏవైతే ఉన్నాయో అవి 75 లేకపోతే మీకు జోసా పార్టిసిపేషన్లో మీకు చాలా కాలేజీకి సీట్లకి వెళ్ళడానికి ఉండదు, ఎలిజిబిలిటీ ఉండదు. అలాంటి వాళ్ళు నా దగ్గరికి వస్తున్నారు. వాళ్ళు ఈ సంవత్సరం కూడా వస్తారు 10 మందిని గ్యారెంటీ కౌన్సిలింగ్ మా దగ్గరికి. బట్ ఎందుకైనా మంచిది ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఈ ఎగ్జామ్ రాయడానికి 75 క్లాస్ ఉండదు. ఈవెన్ 45% ఉన్నా కూడా WBJE ఎగ్జామ్ రాయొచ్చు. కానీ
ఇండివిజువల్ యూనివర్సిటీకి ఎలిజిబిలిటీ క్రైటీరియా మార్చి పెట్టుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ జాదవ్పూర్ యూనివర్సిటీ ఉందని 60% అడిగాడు, బట్ ఆర్కిటెక్చర్కి 50% సరిపోతుంది, ఎందుకంటే నాట్ అవార్డ్ ఫిక్స్ చేసిన ఎలిజిబిలిటీ క్రైటీరియా కాబట్టి. సో 60% ఏదైతే ఉంటుందో 60% రాయొచ్చు. కొన్ని యూనివర్సిటీస్ ఏవైతే ప్రైవేట్ కాలేజీలు వేరే కాలేజీలు ఏవైతే ఉన్నాయో 60 లోపు వచ్చిన 50%తో కూడా రాయొచ్చు అంటే రాయొచ్చు, అది ఇబ్బంది ఏమీ లేదు. సో మరి ఆర్కిటెక్చర్ కానీ ఫార్మా కానీ దేనికైనా కూడా ఎలిజిబిలిటీ క్రైటీరియా వాళ్ళు ఫిక్స్ చేసి యూనివర్సిటీ మారుతుంది. ఆర్కిటెక్చర్ ఉంటే ఫిక్స్డ్ ఉంటుంది, ఇంజనీరింగ్ అనేది కాలేజీ మారుతుంది. సో దాన్ని బట్టి మీ ఎలిజిబిలిటీ క్రైటీరియా తక్కువ వెళ్ళొచ్చు, ఎందుకంటే ఒక్కొక్కసారి జేఈలో ర్యాంక్ వచ్చి కూడా 75 రాకుండా ఉన్న చాలా మంది ఉంటారు. ఎవరి కూడా ఈ సంవత్సరం కూడా ఉంటారు. అది మనం ఎన్నిసార్లు చెప్పినా జనరల్గా ఎన్నరో, అది కామనే. పేరెంట్స్ జనరల్గా వినకపోవడం అనేది వాళ్ళ స్టైల్. అది జనరల్గా వాళ్ళు బ్రెయిన్ ఉందని బ్రెయిన్ అప్లై చేస్తూ ఉంటారు, అది కామన్. ఎన్నిసార్లు చెప్పిన ఇంటర్మీడియట్ చదివించడం లేదా ఇబ్బంది పడతారని చెప్పినా కూడా చదివించడం వాళ్ళు. ఇంటర్మీడియట్ రాకపోయినా సార్ ఐఐటీ మాత్రం వస్తుంది కదండి, వస్తుంది అనేది అది అజంప్షన్ అంతే. కానీ కర్మ ఏంటంటే వచ్చినోడు కూడా మనం పోయింది మాకు, మరి ఘోరం అది. అది చాలా బాధాకరం. ఐఐటీ మద్రాస్ కంప్యూటర్ సైన్స్. సో అలాంటి వాళ్ళకి ఢిల్లీ యూనివర్సిటీ ఒకటి ఏదైతే చెప్పానో 60%తో, అలాగే ఇది కూడా ఇలాంటి కొన్ని ఉంటాయి. ఈవెన్ మహారాష్ట్ర సెట్ కూడా మీకు 75 అక్కర్లేదు. సరే ఆ సందర్భం వచ్చినప్పుడు ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత ఎవడెవడు కౌన్సిలింగ్ వచ్చి ఫ్రస్ట్రేట్ చేస్తారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టినప్పుడు వీడియో నేను చెప్తాను దాని గురించి ఎక్స్క్లూసివ్గా, అది పక్కన పెట్టండి. ఈ వెస్ట్ బెంగాల్ ఎగ్జామ్ రాసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, దీనికి మైనస్ మార్కులు ఉంటాయని చెప్పాను కాబట్టి మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఈ ఎగ్జామ్కి జనరల్గా ఎవరు రాయాలి ఏంటి అన్న పర్స్పెక్టివ్లో చూసుకున్నట్లయితే జనరల్ జేఈ సిలబస్ ఉంటుంది, 12th ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. ఇది పాయింట్ నెంబర్ 1. 12th క్లాస్ సిలబస్ ఎక్కువ, ఎవరైతే కొంచెం బెటర్గా కాన్ఫిడెన్స్గా ఉంటారో వాళ్ళు రాస్తే వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఒకటి. రెండో పాయింట్, ఇది జేఈ సిలబస్ ఏదైతే ఉంటుందో మోరార్లెస్ అదే సిలబస్కి మ్యాచ్ అవుతుంది. పాయింట్ నెంబర్ 2. అనదర్ పాయింట్ ఏంటంటే వెస్ట్ బెంగాల్ జేఈకి సంబంధించిన మాక్ టెస్టులు కూడా మార్కెట్లో దొరుకుతున్నాయి. ఈవెన్ వేదాంతులు అటువంటి వేరే వాళ్ళు కూడా మాక్ టెస్టులు దొరుకుతున్నాయి. ఒక 7 నుంచి 8 మాక్ టెస్టులు రాయండి. పాయింట్ నెంబర్ 4 ఏంటంటే, ఈ పర్టికులర్ ఎగ్జామ్ ఏదైతే మీకు ఉందో ఈ ఎగ్జామ్ పేపర్ యొక్క లెవెల్ ఆఫ్ పేపర్ ఏ విధంగా ఉంటుంది, జేఈ మెయిన్స్ లాంటి అంత లెవెల్ అయితే ఉంటుందో కొంచెం కిందకే ఉంటుంది. టోటల్గా 200 మార్క్స్ ఏదైతే వచ్చిందో ఈ 200 మార్క్స్లో ర్యాంకింగ్ సిస్టమ్ అని ఏదైతే ఉంటుందో కొంచెం బెటర్ ర్యాంక్ 500 అంటే కొంచెం నాన్ లోకల్ కదండి, కొంచెం మంచి మార్కులు రావాలి. 160 దాటితే ఏదైనా జాదవ్పూర్ యూనివర్సిటీ వెళ్ళే అవకాశాలు ఉంటాయి డెఫినెట్గా 200కి. ప్రాబబ్లీ మిగతా కాలేజీకి వెళ్ళే అవకాశం ఏమన్నా ఉండాలని అనుకున్నట్లయితే 140, 130 వచ్చినా కూడా మేబీ మిగతా ఒక 6,000, 5,000 ర్యాంక్ వస్తే ఎక్కడ వెళ్తారు మీరు వెళ్ళే అవకాశం. జాదవ్పూర్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ టఫ్ ఉంటుంది, మిగిలిన బ్రాంచెస్ మరి చూసుకున్నా కూడా 2000 ర్యాంక్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆ 2000 ర్యాంక్ రావాలంటే పేపర్ టఫ్నెస్, ఈజీనెస్ బట్టి ఆధారపడి ఉంటుంది. ఎగ్జాంపుల్గా ఒక 150 వచ్చినా 160 వచ్చినా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అట్లాగే మీకు జనరల్గా ఇంజనీరింగ్కి వెళ్ళాలి అనుకున్నట్లయితే ఈవెన్ ఫార్మా ఇన్ జాదవ్పూర్ యూనివర్సిటీకి వెళ్ళాలంటే జనరల్ మెరిట్ ర్యాంక్ అని చెప్పి ర్యాంక్ ఇస్తారు. అలా కాకుండా మధ్యాహ్నం మాత్రమే ఎగ్జామ్ రాస్తే బైపీసీ వాళ్ళు పిఎంఆర్ అంటారు, ఫార్మా మెడికల్ ర్యాంక్ అని చెప్తారంటే ఆ ర్యాంక్ బట్టి కౌన్సిలింగ్ వెళ్ళవలసి ఉంటుంది. సపరేట్ ర్యాంక్ ఇస్తారండి, జనరల్ మెరిట్ ర్యాంక్ వేరు, ఫార్మా మెరిట్ ర్యాంక్ వేరు. 2 ర్యాంకులు బట్టి సపరేట్గా మీరు ప్లాన్ చేసుకుని మీరు కౌన్సిలింగ్ పార్టిసిపేట్ చేయాలి. ఈ కౌన్సిలింగ్ ఉంటుందండి, ఆ కౌన్సిలింగ్ మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. ఈ ఎగ్జామ్ ఏదైతే 24th ఏదైతే ఉంటుందో ఆ రోజు ఓవర్లాపింగ్ వేరే ఎగ్జామ్స్ రాకపోవచ్చు, చూసుకోండి. ఏదైనా ఏమాత్రం అవకాశం ఉన్నా వెళ్ళగలిగితే ఇది రాస్తే బెటర్. ఇక్కడ ఎవరు రాస్తే బెటర్ అన్నదానికి కూడా ఆన్సర్ ఏంటంటే 92, 93, 94 ఈ రేంజ్ ఆఫ్ పర్సెంటేజ్, 95, 96, 97 ఎవరైతే ఉంటారో వీళ్ళకి అలాగే ఇక్కడ మంచి కాలేజీలు చూస్తుందో రావు. సెకండ్ అటెంప్ట్లో కూడా మంచి స్కోర్ వచ్చే అవకాశాలు జనరల్గా తక్కువ ఉంటాయి. అందరికని కాదండి, ప్రతికి 9 మందికి వచ్చే అవకాశాలు ఉంటే ఒకటికి వచ్చే అవకాశం ఉంటుంది. అది చాలా సందర్భాల్లో చెప్తున్నాం, అది ఎవరి ప్రూవ్ అయింది. ఇప్పుడు నేను కనిపెట్టింది ఏం కాదు, అది పక్కన పెట్టి. బట్ కొంచెం బార్డర్లో ఏదైనా మిస్ అయ్యి అలాంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో ప్రాబబ్లీ జాదవ్పూర్ యూనివర్సిటీ అనేది ఫైనాన్షియల్గా మనకి చాలా బడ్జెట్ ఉండదు కాబట్టి డెఫినెట్గా ఎగ్జామ్ మీరు రాస్తేనే బెటరు. బట్ మరీ 60%, 50% వచ్చిన బ్యాచ్లు ఉంటాయి చూసారా, వీళ్ళు జేఈలో కూడా పెద్ద రావు. జేఈలో 50, 60% రాకపోయినా మాక్ టెస్ట్లో ఏదైనా 140, 150 దాటినటువంటి మార్కులు ఎవరైతే యావరేజ్ అండి, మన దగ్గర కౌన్సిలింగ్ వచ్చి మార్కులు వచ్చినాయంటే 170 అంటాడు, 170 ఒకసారి వచ్చింది సార్ అంటున్నారు. ఇంటో అలా కదా రూపాయి యావరేజ్ తీసుకోండి, అది కూడా గ్రాండ్ టెస్ట్ యావరేజ్ తీసుకోవాలి. తీసుకుని వచ్చినట్లయితే మీరు కష్టపడి కలెక్టర్లు రాస్తే అన్న ఉపయోగం ఉండొచ్చు అంటే ఉండొచ్చు. అంటే ఎవరు రాస్తే బెటర్ అన్నదానికి దీనికి మీకు ఆన్సర్ చెప్పేశాను నేను. సో డెఫినెట్గా కౌన్సిలింగ్ టైంలో ఇది పార్టిసిపేట్ చేయొచ్చు. ఒకవేళ వేరే దాంట్లో వచ్చినా దీనికి సంబంధం ఉండదు, సపరేట్ కౌన్సిలింగ్ పార్టిసిపేషన్ ఉంటుంది కాబట్టి మీరు హ్యాపీగా సపరేట్గా పార్టిసిపేట్ చేసుకోవచ్చు. అఫ్కోర్స్ వెస్ట్ బెంగాల్ లోపల ఉన్నట్లయితే 2.5 lakhs లోపల ఉన్నట్లయితే వెస్ట్ బెంగాల్ ఫీజు వేరే ఉంటుంది. అంటే యాక్చువల్ WF వేరే అండి ఉంటుంది, యాక్చువల్ W అని. ప్రాబబ్లీ అది ఇక్కడ మన వాళ్ళకి అవకాశం ఉండదు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఫీజు వేవర్ ఉందని మనకు ఉన్నట్టుగా ఫీజు వేవర్స్ వాళ్ళకి కూడా కంప్లీట్గా ఫీజు వేవర్స్ ఉన్నాయి. సో ఫీజు వేవర్స్ ఉంటుంది, బట్ మీరు ఫీజు కొంచెం కట్టవలసి ఉంటుంది. బట్ నాన్ లోకల్ కూడా కొంచెం ఫీజు ఎక్కువ ఉంటుంది. అంటే గవర్నమెంట్ కాలేజీలు పెద్ద ఉంటుంది, అంటే ప్రైవేట్ కాలేజీలు 3-4 కాలేజీలు కొంచెం బెటర్గా ఉన్న కాలేజీలు ఉంటాయి. ఇక్కడ ఎంసెట్గా ప్రైవేట్ కాలేజీలు వాటి కంటే ప్రాబ్లమ్ అక్కడికి వెళ్ళి కొంచెం చదివితే కొంచెం లాంగ్వేజ్ అన్న వస్తుంది కాబట్టి కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. సరే ఆ చేపలు తినేవాడి మధ్యలో ఉంటే కొంచెం లెక్కలోకి కొంచెం బెటర్గా వచ్చే అవకాశం ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ క్రియేటివిటీ. అంతే ఐఎస్ఐలో కూడా వాళ్ళే టాపర్స్, ఐఏఎం కలెక్టర్లో కూడా వాళ్ళే టాపర్స్ ఉంటారండి. ఎందుకో మరి వాళ్ళు చిన్నప్పటి నుంచి కొంచెం మ్యాథమెటికల్గా కొంచెం స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుందండి వెస్ట్ బెంగాల్ వాళ్ళు. కొంచెం ఫస్ట్ నుంచి రైట్ ఫ్రమ్ బిగినింగ్, ఇప్పుడని కాదులండి, మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి కూడా ప్రాబబ్లీ వెస్ట్ బెంగాల్ లాంటి ప్లేసుల్లో కొంచెం చదవడం కూడా కొంత అడ్వాంటేజ్ ఉంటుందండి కంపారిటివ్ మనకి. ఎందుకంటే మనం ఐడియాలజీ కొంచెం డిఫరెంట్ ఉంటుందండి, వాళ్ళ ఐడియాలజీ థింకింగ్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ప్రాబబ్లీ అదర్ స్టేట్కి చదవడం కూడా మంచిదే, ఇట్స్ నాట్ బ్యాడ్ ఆప్షన్. డెఫినెట్గా వేరే తెలియని వాళ్ళకి ఎవరికైనా తెలియకపోతే 5th లోపు మీరు అప్లై చేయండి.
అప్లై చేస్తే హాల్ టికెట్ వస్తుంది, తద్వారా మీరు ఎగ్జామ్ రాసుకోండి. థ్యాంక్ యూ. డాక్టర్ ఎస్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవటం జరిగింది. సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షలో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 179వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్ లో 99.8%, జిమాట్ 76 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ లో పరంగా, కాంపిటేటివ్ పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జోనల్ లెవెల్లో జనరల్ మేనేజర్ అవార్డ్, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపు దక్కాయి. అక్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైమ్ సేవశ్రీ అవార్డ్ ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5, 6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్స్ ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన 99 టీవీ ద్వారా విద్యార్థులకు మోటివేషన్ ఇవ్వటానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు.